టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఆ సీతారాముల యొక్క అనుగ్రహంతో మన అందరి జీవితాల్లో కూడా సుఖశాంతులు లభించాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతో మనందరం కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇప్పుడు మరి ఈరోజు విశిష్టతలోకి వస్తే మొదట చెప్పుకున్న శ్రీరామనవమి కాకుండా మరి స్వామినారాయణ జయంతి, మరి దశమహావిద్యల్లో రెండవదైన తారాదేవి జయంతి కూడా ఇదే రోజు మనం ఆచరించడం అనేది జరుగుతుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఫలితాల్లో ఈరోజు కొంతవరకు మానసికంగా ఇబ్బంది అనేది ఉంటుంది. స్థాన మార్పుల కోసం చేసే ప్రయత్నాలు కొంత సఫలీకృతం అయితే అవుతాయి. సంతానపరంగా మాత్రం ఏవైనా సరే శుభవార్తలు వినడానికి లేదా వారికి ఆర్థికంగా కొంత అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా కొంత సంయమనంతో ఉండటం, తొందరపాటు లేకుండా చూసుకోవటం అనేది అవసరం. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఎవరైనా ఉంటే అందుకు పెద్దగా ఈరోజు ఉపకరించకపోవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు క్రమంగా కొంత ఆనందకరంగా సంతృప్తికరంగా ముగించడానికైతే ఉంది. మొదటి కొద్ది గంటలు కొంత ఏదైనా సరే తడబాటు కానీ, పనుల్లో జాప్యత కానీ, ఏదో రకంగా వాయిదాలు కానీ ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా సాయంకాలం అయ్యేప్పటికీ నెమ్మదిగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలుగుతారు. ముఖ్యమైన వాటిల్లో ఒక స్పష్టమైన ఫలితాన్ని పొందడానికి సిద్ధమవుతారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని కలుసుకుంటారు లేదా వారితో సంభాషిస్తారు. అలాగే ఏదైనా సరే ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు మీ యొక్క పైచేయిని ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఏదైనా సరే కొంతవరకు త్రిపట, అలసట వీటితో కొంతవరకు సతమతమవటం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మనసుని ఎంత మనోరంజకంగా చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఈ పనుల విధానంలో కొంత అసహనం అనేది పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే నడుముకి సంబంధించినవి కానీ, వెన్నుకు సంబంధించినవి కానీ కొంత ఇబ్బందులు కూడా అలాగే ఉన్నాయి. సంతానపరంగా మాత్రం కొంతవరకు ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఏదైనా సరే మరి కవులు, కళాకారులకి ఇలాంటి వాళ్ళకి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలమైన స్థితి అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు ఆరోగ్య విషయంలో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర చాలా సంతోషకరమైన పరిస్థితులు కూడా అదే రీతిలో ఉండటం అనేది అయితే ఉంటుంది. పనులు వీరికి కూడా మీరు అనుకున్నంత వేగంగా అయితే జరగకపోవచ్చు. అలాగని అసలు జరగకపోవటం కానీ లేదా వ్యతిరేకంగా ఉండటం కానీ ఉండదు. మొత్తం మీదైతే చివరికైతే కనుక మీరే అంతిమంగా విజయాన్ని అయితే పొందగలుగుతారు. తర్వాత అమ్మగారు, నాన్నగారు ఆరోగ్య విషయంలో ఏమైనా సరే చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి ఏవైనా సరే అక్కడ ఇప్పటికే ఉన్న వారికి ఏవైనా సరే కొంత ఇబ్బందులు ఎదురవటం అనేది, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళే వారికి ఏదైనా సరే వస్తువులు కొంత పోగొట్టుకోవటం కానీ ఏమైనా ఇబ్బందులు పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు శ్రీరాముడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అధికంగా ధన వ్యయం అనేది ఉన్నప్పటికీ ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపించడం లేదు. భార్య గారి లేదా భర్త గారి అంటే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. సంతానపరంగా ఊరట లభిస్తుంది. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏమైనా సహాయ సహకారాలు మీకు లభించవచ్చు. ఇక ఇతరత్ర ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈరోజు మీరు
ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. బంధువులతో స్నేహితులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. సంతానాభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. తర్వాత సంతానాన్ని ఎక్కడైనా సరే మనం దూరంగా ఉండి చదివించాలన్నా కూడా, అంటే హాస్టల్స్లో పెంచడానికి కానీ లేదా ఇంకెక్కడికైనా పంపించి కానీ చదివించాలి అనుకుంటే కనుక దానికి సంబంధించినవి కూడా ఈరోజు మీరు పూర్తిగా విజయం పొందగలుగుతారు. ఇక ఈరోజు చాలా విషయాల్లో మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపకారం చేస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఆనందకరంగా సంతృప్తికరంగానే ఉన్నాయి. తర్వాత ఏదైతే ఒక మంచి వార్త వినాలనుకుని ఊవిల్లారో ఆ దేవుని అనుగ్రహం వల్ల మీకు దానికి సంబంధించిన ఒక ఈమెయిల్ రావటం కానీ లేదా దానికి సంబంధించిన ఒక కీలక సమాచారం మీకు ఎవరైనా సరే తెలియజేయడానికి కానీ ఆస్కారం ఎక్కువగా లభిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో ఎప్పట్లాగానే ఈరోజు కూడా అజీర్తికి సంబంధించిన కానీ తర్వాత మరి కాలేయానికి సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే తలెత్తచ్చు. ఇక స్వాతి నక్షత్రం వారు వారి యొక్క వ్యక్తిగత నడవడిక విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగం లేదా ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన ఫలితాలు రానున్నాయి. ఏదైనా సరే ఇంటిని మార్చడం లేదా ప్రదేశం మారుద్దాం అనుకునేవారు వారికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు మొదలెట్టినట్టయితే తొందరగానే విజయం పొందే సూచనలు అయితే ఉన్నాయి. కొత్తగా భూములు కొనాలన్నా ఇల్లులు కొనాలన్నా కూడా సాధ్యం అవుతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. నడుముకి సంబంధించిన కానీ కీళ్ళకి సంబంధించిన కానీ చిన్న చిన్న ఇబ్బందులు లేదా బాత్రూంలో వాటిలో వెళ్ళేప్పుడు ఏదైనా సరే జారి పట్టాలు ఈ రకంగా కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తే కనుక జాగ్రత్తగానే ఉండాలి. ఇక బయట నుంచి రావాల్సినవి సకాలంలో పొందలేకపోవచ్చు. గౌరవ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న అవమానాలు ఎదురయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ఆర్థికంగా పెద్ద మరీ చెప్పుకోదగిన చెడు పరిస్థితి అయితే లేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకి వెళ్ళాలనుకుంటే సాధ్యమవుతుంది. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా ఒక స్పష్టమైన పరిణితి అది కొంతవరకు ప్రమోదానికి దారితీసేలాగా ఉంటుంది. సంతాన విషయంలో ముఖ్యమైన ఒడంబడికి రాగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరికి లాభాల వైపుగానే దూసుకెళ్తారు. రాజకీయ నాయకులకి ఈరోజు అనుకోకుండా కొంత మంచి జరిగే పరిస్థితి కనిపిస్తుంది. భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి కూడా మంచి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో తర్వాత చేసే పనుల్లో మరి యొక్క చురుకుదనం లేకపోవటం ఇలాంటివి కొంతవరకు మీకు వ్యతిరేకతను తెచ్చిపెట్టడం అనేది అయితే ఉంటుంది. ఊరికే ఏదైనప్పటికీ కూడా వాయిదా వేయటం, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని ఈ రకమైన ప్రవర్తన వల్ల కూడా కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మేన్ రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా మరి నిర్ణయాలు తీసుకోవటం అంటే ముఖ్యంగా కొత్త నిర్ణయాలు తీసుకోవటం కానీ కొత్త ప్రణాళికలు అమలు చేయడం కానీ వాటికి కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం. సంతాన విషయంలో ఏదైనా సరే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు సిద్ధించవచ్చు. ఎంత లాభం వచ్చినప్పటికీ కూడా అది మిగలలేని చందాన్ని కొంత మీ మనసుని పాడు చేయొచ్చు. ఏదైనప్పటికీ కూడా దైవవశాత్తు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చివరి నిమిషంలో అయితే బయటపడి ముందుకు రాగలుగుతారు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.